చాలా రోజుల తర్వాత దలాల్ స్ట్రీట్ కలకల్లాడుతుంది. అయితే నష్టాలు లేదంటే ఓ మోస్తరు లాభాలకే పరిమితమైన సూచీలు చాలా రోజుల తర్వాత భారీ లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్, ఆటో, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు మద్దతుతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ ఓ దశలో 1500 పాయింట్ల మేర పెరగగా నిఫ్టీ దాదాపు 450 పాయింట్లు రాణించి 24,200 వద్ద మార్కును చేరువైంది. ఇక మదుపర్లు కూడా సంపదను భారీగా బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒకే రోజు 6 లక్షల కోట్లు పెరిగి 450 లక్షల కోట్లకు చేరింది. ఇక సెన్సెక్స్ మాత్రం 1436.30 పాయింట్ల లాభంతో 79,943.71 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 445.75 పాయింట్ల లాభంతో 24,188.65 వద్ద స్థిరపడింది.